ఖర్జూరాలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలుసు. ముఖ్యంగా వీటిలో పీచు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. సహజ చక్కెరలు ఎక్కువగా కూడా ఉంటాయి. ఇవి ఐరన్ మరియు మెగ్నీషియం వంటి విటమిన్లను మరియు ఖనిజాలను మంచి మూలం. ఖర్జూరం తినడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే, ఖర్జూర చెట్లు సాధారణంగా ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఖర్జూరాలు మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడతాయి. అవి యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇవి మెదడులో మంట మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా ఖర్జూరం మెదడు పనితీరుకు మరియు ముఖ్యమైన పొటాషియం అలాగే విటమిన్ B6 వంటి పోషకాలను కలిగి ఉంటుంది. ఖర్జూరం మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం చాలా వరకు తగ్గుతుంది. ఖర్జూరంలోని పొటాషియం గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో కొవ్వు మరియు సోడియం తక్కువగా ఉంటాయి. ఇవి గుండెకు ఆరోగ్యంగా ఉంచడానికి మేలు చేస్తాయి. ఖర్జూరంలో కాల్షియం మరియు ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి బలమైన ఎముకలను కలిగి ఉండడానికి ఉపయోగపడతాయి. ఈ ఖనిజాలు ఎముకల ఆరోగ్యాన్ని మరియు సాంద్రతను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీ ఆహారంలో ఖర్జూరాలను చేర్చుకోవడం వల్ల బలమైన మరియు ఆరోగ్యకరమైన ఎముకలను, అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది. ఖర్జూరాలో కేలరీస్ తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు నియంత్రించాలంటే ఎంతో ఇష్టంగా తినగలిగే ఖర్జూరాను చిరుతిండిగా తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. ఎందుకంటే వాటిలో కేలరీస్ తక్కువగా ఉంటాయి మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఖర్జూరాలోని పీచు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఖర్జూర అతిగా తినడానికి నిరోధిస్తుంది. అదనంగా ఖర్జూరాలోని సహజ చక్కెరలు ఆకలి బాధలను తీర్చడానికి వాటిని ఆరోగ్యకరమైన అప్రయత్నంగా చేస్తాయి. ఇలాంటి టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని ఫాలో అవ్వండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.